నువ్వు ఉంటావు కదా నన్ను చూసుకోవడానికి. ప్లీజ్ ప్లీజ్. ఇది ఆఫీస్ ప్రాజెక్ట్, బయట వాళ్ళని తీసుకెళ్ళాం కదా. పోగో, నేను డెరాడూన్ చూడాలి ప్లీజ్. తను నా పర్సనల్ గెస్ట్ కింద వస్తుంది. ఓకే. ఓ పోగో, థ్యాంక్ యూ సో మచ్. Hey guys, this is Tehri Dam. It's the highest dam in India, second highest in Asia, and 8th highest in the world. And this is River Bhagirathi, Arey? head stream of Ganga. Let's make this trip memorable with lot of learning and fun. We are at Rishikesh, the yoga capital of the world. This is River Ganga, so relax and enjoy the thrills. We are at Auli. It is the closest town to Badrinath. Auli is hugely famous for its nature and as a winter skiing resort. And that is Nanda Devi, second highest mountain in the country. So guys, enjoy the adventure activities arranged by us and please be safe. వీడి పని పడతా. వాడలా తాగుతుంటే నువ్వేం అడగవా? పాపం వాడు తెచ్చుకుందే క్వార్టర్, దాంట్లో షేర్ ఆడితే బాగోదు. పదా. నీకు అలా అర్థమైందా? Hey, there is a lovely spot here. Shall we? నీరజ్, Huh. వాళ్ళకి ట్రెక్ చేస్తున్నారు కదా, వాళ్ళని నీరజ్ వింటున్నావా? చూస్తూ యా. Sheetal? 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 ప్యాషన్ ఫ్లవర్ తిన్నట్టుంది. ఇంకో 3 గంటల దాకా లేవదు. ఇప్పుడు ఏమైనా దాచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయాక కంపెనీ వాళ్ళకి అప్పచెప్తా. విక్కీ ఫెయిల్ అవుతాడు, నాకు ప్రమోషన్ ఇస్తారు. సేఫ్టీ ఫెయిల్ అయింది కాబట్టి రమ్య కూడా నాకు అడ్డు కాదు. Hey Tanya, don't go there. అక్కడ లీచెస్ ఉంటాయి. Don't teach me. Don't go అటెల్లకు. Oh my god, Vicky! Vicky! Anu, just take care of it, okay? Vicky! నేను చెప్పాను కదా ఇక్కడ లీచెస్ ఉంటాయని. Vicky! Vicky! What's wrong with you? Vicky! Life is in danger. ఏమైంది తాన్యా? Just wait. Oh my god. Ouch. It's okay. నువ్వు చేయొచ్చుగా. Oh shit. అది కాదు విక్కీ. Stop it. Vicky, నన్ను హాస్పిటల్ నీకేం తీసుకెళ్ళు. కాలేదు, ఏం కాదు. It's నాకు okay. భయమేస్తుంది ప్లీజ్. నీకేం కాదు తాన్యా, టెన్షన్ పడకు. ఇంకా చాలు. నీ my రూమ్కి వెళ్ళి God. రెస్ట్ తీసుకో పదా. నాకు చాలా డ్రౌజీగా ఉంది, నేను అస్సలు నడవలేను. నేను నడవలేను విక్కీ. నేను రూమ్కి తీసుకెళ్తాను. నేను నడవలేను. నేను తీసుకెళ్తా అని చెప్తున్నానుగా. Ouch. రమ్య కమ్నా, అచ్చుడు. ఓ మై గాడ్, ఆ చెప్పరేంటి పాప, తానేనా? మరి ఆ పురుగో?
So is everything okay for you guys? Yeah, fine. Like I said, you know, our event management is the best. Yeah, okay. Anu, what happened? శీతల్ ఇస్ మిస్సింగ్. It is a serious lapse of safety. I'll take care of it, okay? Where's everyone? Find her! Sheetal! Sheetal! Durginda, చూసారా మీరు? come on guys, think! We need to think now more than ever. What nonsense is this? Safety arrangements అన్ని చూస్తుంది రమ్య. Where is she? బేస్ క్యాంప్ వైపు వెళ్ళింది. అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఎందుకు చేస్తున్నావు ఇదంతా? నువ్వెందుకంత ఇన్సెక్యూర్గా ఉన్నావు? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మా పనులు చేసుకోవడానికి అడ్డం వచ్చి మాకు ఒక లైబిలిటీ అయిపోయావు. మమ్మల్ని వదిలేచ్చు కదా. వికీ ఒక్కడే నీతో రావడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయితే ఏమైనా జరగచ్చు. చిన్న పిల్లలా ఎందుకు మాట్లాడుతున్నావు? అవునా? అయితే పెద్దవాళ్ళలా మాట్లాడదాం. అసలు నువ్వెందుకు మా ఇద్దరి మధ్య వస్తున్నావు? ఇప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను చూసి ఆగిపోతారు, ఎస్పెషలీ గైస్, ఇంక్లూడింగ్ వికీ. నాతో ఉంటే నేనే లోకం, దెర్ ఇస్ నో సెకండ్ థాట్. అలాంటిది వికీ నాతో ఉన్నా కూడా నీ గురించే మాట్లాడతాడు. మాటకి ముందు రమ్య, మాటకి తర్వాత రమ్య. అయితే నాకన్నా నీలో ఏమెక్కువ ఉంది? వికీకి నేను ఎంత ఇంపార్టెంటో నీకు చూపిద్దామని నేను హైదరాబాద్ వచ్చాను. You're very mean. No, 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 no. I'm just a regular girl with nothing to lose and playing to win. ప్రేమ అంటే కాంపిటీషన్ కాదు. కానీ నేను మొండి. నా అనుకున్న వాళ్ళ కోసం, నాకు కావాలి అనుకున్న దానికోసం ఏం చేయడానికైనా రెడీ. వాయిస్ రేస్ చేసి మాట్లాడితే నీ ఆర్గ్యుమెంట్ ఇంప్రూవ్ అవ్వదు. అర్థమైందా? ఇక్కడేం చేస్తున్నావు? శీతలేది? శీతల్కేమైంది? చూడు వికీ, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడుగుతుంది. షీ హేట్స్ మీ. నేను ఇక్కడికి రావడం ఎవ్వరికీ ఇష్టం లేదు. రమ్య, అక్కడ శీతల్ మిస్ అన్న సంగతే నీకు తెలియదు. సేఫ్టీ అరేంజ్మెంట్స్ అన్ని నీకు వదిలిపెడితే ఇదా నువ్వు చేస్తుంది. అయినా తాన్యాతో ఏంటి నీకు ప్రాబ్లం? తనంటే ఎందుకు నీకంత ఫ్రిక్షన్? చెయ్యాల్సిన పనులన్నీ వదిలేసి ఏంటి గొడవ? వికీ నా మాట విను. ఉన్నవి లేనివన్నీ ఊహించుకుంటూ చాలాసేపటి నుంచి నాతో ఆర్గ్యూ చేస్తుంది వికీ. వికీ నా మాట విను. తాన్యా నీతో. మళ్ళీ తాన్యా గురించి మొదలు పెట్టావా? వదిలే. తాన్యాని నన్ను వదిలేసి అక్కడ జరగాల్సిన పనులు చూడు రమ్య. నీ నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వికీ. నీకు చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు. డోంట్ వరీ, ఈ కష్టాలు ఇక నీకుండవు. ఎనీవేస్ ఇట్స్ మై లాస్ట్ డే. ఏమైనా తెలిసిందా? No, Vicky. No luck. Just find her. గాయ్స్, ఇలా అయితే ఎప్పటికీ వెతకలేం. మొబైల్స్ తీయండి. మొబైల్స్ తీయండి. శీతల్తో లాస్ట్ ఫోటో ఎక్కడ తీసారో చెప్పండి. వికీ, రాక్ క్లైంబింగ్ ఏరియా. Rock climbing area. నా దగ్గర రాక్ క్లైంబింగ్ ఏరియా. రాక్ క్లైంబింగ్ ఏరియా. చైతు శీతల్తో ఉన్నాడంటే లెట్స్ ఫైండ్ చైతు, విల్ ఫైండ్ శీతల్. ఓకే. గాయ్స్, మీరు కూడా వెతకండి. శీతల్! 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 అక్కడి నుంచి జారిపడ్డాను. లక్కీగా నువ్వు ఇంజరీస్. ఐఎమ్ గ్లాడ్ శీతల్ దొరికింది. శీతల్ మిస్ అయిందని వీడికి ఎలా తెలుసు? శీతల్! 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 Are you okay? Yeah. Get up. Oh my god, Sheetal, are you okay? Are you doing fine? Good to see you back. Good job, Vicky. ఎక్కడికి Are you వెళ్ళావు? okay? ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? Oh, great. Excuse me. Hello? వెల్ డన్ మై బాయ్. మన కంపెనీ రెప్యుటేషన్ సేవ్ చేసావు. ఈ రోజు నుంచి నేను పార్ట్నర్ని చేస్తున్నాను. Yeah, thanks. నీ నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వికీ. నీకు చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు. డోంట్ వరీ, ఈ కష్టాలు ఇక నీకుండవు. ఎనీవేస్ ఇట్స్ మై లాస్ట్ డే.
హలో రమ్య. రమ్య, నువ్వు వింటున్నావు నాకు తెలుసు. నా మాట కంప్లీట్ అయ్యేంత వరకు కాల్ కట్ చేయకు ప్లీజ్. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. వికీ వద్దు ప్లీజ్, ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఎనీమోర్. జస్ట్ ఒక 10 minutes రమ్య ప్లీజ్. ఐ విల్ నాట్ టేక్ మోర్ దాన్ దట్. చెప్పు. యాక్చువల్లీ రమ్య అసలు ఏం జరిగిందంటే అది వికీ, నన్ను సైట్ సీయింగ్ కి తాన్యా. తీసుకెళ్తా అని ఇక్కడ ఫోన్ లో మాట్లాడుతున్నావా? Let me finish my phone call. Ah! ఎవడు పోయాడు? ఎక్కువ మాట్లాడితే నువ్వు పోతావు. మరి విక్కీ? డోంట్ వరీ రమ్య, విక్కీ కాకపోతే ఇంకొకడు. నీకు తెలియందేముంది? ఈ ప్రపంచంలో మగవాళ్ళు దొరకడం పెద్ద సమస్య ఏం కాదు. ఓ హలో, సమస్య మగవాళ్ళు దొరకడం కాదు, మగవాళ్లే సమస్య. ఒకరికి లైఫ్ లో లాజిక్ కావాలి. డబ్బుతో ఆర్ట్ కొనొచ్చు కానీ ఆర్టిస్ట్ ని కొనలేనన్న చిన్న లాజిక్ మిస్ అవుతారు. ఇంకొకరు డేట్ కి వచ్చి ఆ వర్చువల్ రియాలిటీ గేమ్స్ తో ఆడతారు. వర్చువల్ అంటే వర్చువల్ అని, రియల్ అంటే రియల్ అని క్లారిటీ లేక కన్ఫ్యూజ్ అయి వీళ్ళు రియాలిటీని కూడా వర్చువల్ లోకి తీసుకెళ్తున్నారు. ఇదిలా ఉంచితే వీళ్ళకున్న కష్టాలు పాపం లేని ఎమోషన్లు అన్ని అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు గుర్తొస్తాయి? ఎందుకంటే లవ్ అనేది మగవాళ్ళకి వర్బ్ మాత్రమే, లవ్ అనేది నౌన్ కూడా. అందుకనేమో అమ్మాయిల దగ్గర వీళ్ళు గ్రామర్ మర్చిపోయి ఓన్లీ కామాలతో ముందుకెళ్తారు. అది సరే, కొంతమంది మగవాళ్ళకి ఎక్కడే పంచాలో తెలీదు. పబ్కొచ్చి పంచేస్తారు, ఆఫీస్కి వచ్చి డాన్స్ చేస్తారు. ఇంకా పురాణాలకు వస్తే సృష్టికి మూలకారకులు త్రిమూర్తులు అంటారు. అంటే ఎవరు? మగవాళ్ళు. పంచభూతాలలో 4 మగవాళ్ళు, భూదే ఒక్కతే ఆడది. సూర్యుడు చంద్రుడు మగవాళ్ళని పెట్టుకుని భూదేవని ఆడదాన్ని పెట్టారు. అక్కడి నుంచి తొక్కుడు మొదలైంది. పైన మగవాడు, కింద ఆడది. రామాయణం, మహాభారతం, పురాణాలు, ఇన్ని పెద్ద పెద్ద కథలు కవితలు రాసిందంతా మగవాళ్లే కదా. ఆడవాళ్ళు ఎందుకు రాయలేకపోయారు? నేను చెప్తా. వీళ్ళకి వండి పెడితే తిండి పెడితే ఉండిపోయారు కాబట్టి. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఈ మగవాళ్ళు బ్లూటూత్ లో ఒక్క డివైస్ కి కనెక్ట్ కాకుండా వైఫై లో ఒకే టైంలో మల్టిపుల్ డివైసెస్ కి కనెక్ట్ అయి ఏదో మాయ చేసి మేనేజ్ చేద్దాం అనుకుంటారు. ఇలాంటి ఐటమ్ టూ టైమింగ్ చెయ్యలేదు. స్టాప్. నువ్వు రమ్యకి కరెక్ట్ కాదు, అందుకే ఈ గిఫ్ట్స్ పంపించాను. నీది తాన్యది ప్రేమ నిజమై ఉంటే నువ్వు తాన్యతో వెళ్ళిపోయేవాడివి. కొంచెం బాధపడినా రమ్య ఇస్ సేఫ్. నీలాంటి వాళ్ళు తేల్చరని ఈ గిఫ్ట్స్ తో నీ డిసిషన్ ని ఫోర్స్ చేశాను. అయినా నీకు ఇవన్నీ ఏం అర్థం కావు. యూ డోంట్ డిజర్వ్ రమ్య. తాన్యానితో వచ్చింది గిఫ్ట్స్ వల్ల. పాపం రమ్యకు ఒక గిఫ్ట్ ఇవ్వకపోయినా తనను తాను మర్చిపోయేలా నిన్ను పిచ్చిగా ప్రేమించింది. కెరియర్లో సక్సెస్ అవ్వాలంటే ఆఫీస్లో లవ్ ఉండకూడదు అనుకున్నాను. దట్ ఈస్ సో స్టూపిడ్. రమ్యతో ప్రేమలో పడ్డా. నన్ను నేను తప్పించుకోవడానికి ఐఎమ్ సీయింగ్ తాన్యా అని రమ్యతో చెప్పా. నువ్వు నీ తరఫు నుంచి ఆలోచించావు, రమ్య సైడ్ నుంచి ఆలోచించలేదు. రమ్య లేకపోతే నేను లేను, నేను లేకపోతే నాకు ఈ కెరియరే అనవసరం. ఇప్పుడు ఎలాగో రమ్య కంపెనీలో లేదు, ఇంకేం ప్రాబ్లం? అనుకోలేదు రమ్యాని తాన్యాని ఇద్దరిని హర్ట్ చేస్తానని. నువ్వు సారీ చెప్పినా వినే సిచ్యువేషన్ లో లేదు రమ్య. తెలుసు. రమ్యాని ఒప్పించాలంటే తాన్యాకి నో చెప్పాలి. రమ్య ముందు. నీకు చెప్పే ధైర్యం ఉందా? నేను రమ్యకు సరైన పార్ట్నర్ అని రమ్యకు తాన్యతో చెప్పించాలి. అది జరిగే పనేనా? ఇంపాసిబుల్. నాకు రమ్య అడ్రస్ ఇస్తావా? కమ్. ఆర్ట్ కోసం వెళ్ళిందని తన అందరికీ చెప్పింది, కానీ నాకు తెలుసు తన హార్ట్ బ్రేక్ అయి వెళ్ళిందని. నువ్వు వస్తావని తనకి ఇంకా నమ్మకం ఉందేమో, అందుకే నీకోసం ఈ బాక్స్ వదిలి వెళ్ళింది. నీతో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్కి ఒక రెయిన్ చెక్ రాసుకుంది.
కానీ నీకిచ్చే ఛాన్స్ నువ్వు తనకివ్వలేదు. శాంతినికేతన్, కోల్కతా, ఇండియా. ఎవరు చెప్పారట ఇండియాలోనే వార్మ్త్ ఉందని, ఇండియాలోనే వైబ్రెన్సీ ఉందని, ఇండియన్ యూనివర్సిటీస్ ఆర్ నో లెస్ అని, ఇండియన్ ప్రొఫెసర్స్ ఆర్ నో లెస్ అని, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నో లెస్ అని. బాయ్. ఏం చేస్తాడంటావు? నేనే విక్కినైతే ఐఎమ్ సారీ. ఐ కెప్ట్ యు వెయిటింగ్. నీ ప్రేమను గుర్తించలేదు. నన్ను చేరదీస్తావో చంపదెబ్బలేస్తావో నీ ఇష్టం. నేను మాత్రం నేను వదలను. ఐఎమ్ ఆల్ యాస్. ఓ సో స్వీట్. లైఫ్ని సెలబ్రేట్ చేసే ప్రతి ఒక్కరు సెలబ్రిటీనే. ఐఎమ్ స్టిల్ అ వాట్? వైఫ్ అండ్ గోపీస్ గర్ల్ ఫ్రెండ్. విల్ యూ మ్యారీ మీ? Of course. కంగ్రాట్స్. Vicky, this needs your attention. Vicky? Vicky? This needs your attention. ఇది కాదు, సంథింగ్ ఎల్స్ నీడ్స్ మై అటెన్షన్. ఆ ఫైల్ నువ్వే సైన్ చేసేసే. ఇప్పుడే బాస్ని కలిసి నా రెసిగ్నేషన్ ఇచ్చేసాను. అండ్ నిన్ను వైస్ ప్రెసిడెంట్గా నేను రికమెండ్ చేశాను. Thank you, Vicky. ఆల్ ది బెస్ట్, డూ వెల్. Thank you. అమ్మ, నీకు నచ్చిన సంబంధం నాకు ఓకే అని చెప్పేసి వాళ్ళకి నా ఫోన్ నంబర్ ఇంకా అడ్రస్ పంపించు. డల్గా ఉన్నావు, నన్ను తిట్టలేదు. అంత బానే ఉంది కదా? అమ్మా, అంత బానే ఉంది. గొంతులో బాధ వినిపిస్తుంది. ఏమన్నా ప్రాబ్లమా? ఉంటే అన్నీ వదిలి వెంటనే ఇంటికొచ్చే రమ్య. అరే, నువ్వు చెప్పింది ఓకే అన్న ప్రాబ్లమే నీతో. బాయ్. నాకైతే మీరు ఓకే. మీరు ఓకే అంటే అమ్మకు ఫోన్ చేసి చెప్పేస్తా. 1 సెకండ్. హలో, విక్కీకి నాకు మధ్య ఎందుకు వస్తున్నావు? వాట్ ద హెల్ ఇస్ దిస్? ఎలా దొరికింది నా నంబర్? నీ నంబర్ తెలుసుకోవడం అంత కష్టమేం కాదు. వదల్వా మమ్మల్ని. నేను అన్ని వదిలేసి దూరంగా వచ్చాను. యూ డోంట్ హ్యావ్ టు బీ ఇన్సెక్యూర్. ఇట్స్ ఆల్ ఓవర్ ఫర్ మీ. ఓహో. డోంట్ ఎవర్ అటెంప్ట్. చిన్న పిల్లలా మాట్లాడడం మానవా? ప్లీజ్ లీవ్ మీ అవుట్ ఆఫ్ దిస్. అదే ఏదో బ్యాక్ స్టోరీ ఉన్నట్టుంది. సి, ఎవ్రీబడి హ్యాస్ ఎ పాస్ట్. నాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఓకే అంటే అమ్మకు ఫోన్ చేస్తా. క్యూట్. రమ్య, నేను నీతో మాట్లాడాలి. నేను మాట్లాడేదేం లేదు. ఎవడీడు? చిరాగ్గా? హీస్ మై ఫియాన్సీ. ఎస్. అయితే అమ్మకు కాల్ చేసి కన్ఫర్మ్ చేయమంటావా? నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది చూసా, తాన్య చెప్పింది విన్నా. ఐ నో. ఐ నీడ్ ఎ ఫేవర్ రమ్య. ఈ రెయిన్ చెక్ మీద నీకు గౌరవం ఉంటే నేను వాట్సాప్లో పంపిన పిక్ పెయింటింగ్ చేసి నాకు ఇవ్వు. బాస్, ఇక్కడ డేట్ జరుగుతుంది. ఈ రెయిన్ చెక్, వాట్సాప్ లో పెయింటింగ్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? బయటకెళ్ళు. Hmm. విక్కీ, ప్లీజ్ లీవ్.
నేను ఉంటున్న అడ్రస్ అది. హలో తాన్యా, చెప్పు. నువ్వెప్పుడు హైదరాబాద్ నుంచి కోల్కతాకి మొదటి ఫ్లైట్ తీసుకుని అర్జెంట్గా వచ్చాయి. ఎందుకు? ఐ వాంట్ టు టాక్ టు యూ. ఆల్రైట్. యా, బాయ్. ఓ విక్కీ, మనం కోల్కతాలో కలుసుకోవడం చాలా బాగుంది. అయినా ఇక్కడికి ఎందుకు పిలిచావు? నేను నీకు 2 విషయాలు చెప్పడానికి. కొంతమందికి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా అర్థం కాదు. ఇది ఇవ్వటానికి వచ్చాను. రమ్య, విక్కీ, మా మదర్ పోర్ట్రేట్ సాధించావు విక్కీ. ఐ లవ్ యూ ఈవెన్ మోర్ నౌ. ఛీ, ఇంత దిగజారుతావు అనుకోలేదు. రెయిన్ చెక్ యూస్ చేసి నన్ను ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నాకు ఇష్టం లేకపోయినా తానే కోసం పెయింటింగ్ గీంచావు. ఐ హేట్ యూ ఫర్ దిస్. రమ్య. తాన్యా, నువ్వు వెతుకుతున్న పెయింటర్ రమ్య. తనకిష్టం లేకపోయినా ఈ పోర్ట్రేట్ తనే చేసింది. దిస్ ఇస్ వెరీ డియర్ టు మీ. తాన్యా, నేను నీకు ఇచ్చే మొట్టమొదటి గిఫ్ట్ ఇది. అండ్ ఇంతకుముందు గిఫ్ట్స్ అన్ని అను నా పేరుతో పంపింది. ఆఫీస్లో లవ్ ఉంటే కెరియర్లో ప్రాబ్లమ్స్ వస్తాయని నేనే రమ్యకు దూరం అయిపోయాను. కానీ అను ఈ గిఫ్ట్స్ అన్ని పంపి సిచ్యువేషన్ కాంప్లికేట్ చేసింది. ఐ డిడెంట్ మీన్ టు హర్ట్ యూ ఇన్ ఎనీ వే. నేను నిన్నెప్పుడు ప్రేమించలేదు తాన్యా. హౌ స్టూపిడ్ ఇస్ దట్?